గుడ్ మార్నింగ్ ఎవరీబడి, వెల్కమ్ టు మై కెనైన్ క్లినిక్ ఛానల్. టుడే ఈరోజు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్, మీకు డాగ్స్లో పారో వైరస్ అని మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. డాగ్స్ పెంచే వాళ్ళకి, బ్రీడర్స్కి, తర్వాత పెట్ లవర్స్కి చాలామందికి తెలిసి డిసీజ్ గురించి. ఇది గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే బ్లడ్ మోషన్స్ని, తర్వాత డయేరియాని, డిహైడ్రేషన్ని కాజ్ చేస్తుంది. దీనివల్ల చాలా డాగ్స్ చనిపోతూ ఉంటాయి. అది దీని సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత వ్యాక్సినేషన్ ఎట్లా చేయించుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ప్రజెంట్ ఈ డిసీజ్తో చాలా డాగ్స్ చనిపోతున్నాయి. ఎందుకు చనిపోతున్నాయి, దాన్ని ఏం చేయాలా, దాన్ని ఎట్లా కేర్ తీసుకోవాలి దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే చివరి వరకు చూడండి, తప్పకుండా చూడండి, ఎందుకంటే యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఈ పారో వైరస్ గురించి కామెంట్ సెక్షన్లో రాస్తే మీకు నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్దాం. ఈ కెనైన్ పారో వైరస్ అనేది ఒక సిపివి అని, సిపివి2 అని ఒక వైరస్ వలన కలుగుతుంది. ఇది 1976లో ఫస్ట్ యూరోప్లో కనుక్కున్నారు. తర్వాత ఇది 1978లో త్రూ అవుట్ ది వరల్డ్ స్ప్రెడ్ అయింది ఈ వైరస్. ఈ వైరస్ ఏంటంటే ఫస్ట్ ఇది హైలీ కంటేజియస్. ఏ డాగ్ అయినా, ఎస్పెషల్లీ డాగ్స్, ఈ పప్పీస్లో మెయిన్గా ఈ డిసీజ్ కామన్గా ఉంటుంది. ఇది 6 months లోపు డాగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. కొన్ని పెద్ద అడల్ట్ డాగ్స్ కూడా అన్వాక్సినేటెడ్ డాగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్గా పప్పీస్, అన్వాక్సినేటెడ్ డాగ్స్ అంటే వ్యాక్సిన్ చేయబడని డాగ్స్లో ఎక్కువగా ఈ వైరస్ అనేది అటాక్ అవుతుంది. ఈ సిమ్టమ్స్లో మెయిన్గా ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మెయిన్గా ఏంటంటే ఇది కంటేజియస్, హైలీ కంటేజియస్, అంటే ఒక డాగ్ నుంచి ఒక డాగ్ ఈజీగా స్ప్రెడ్ అయింది. మెయిన్గా ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే ఇన్ఫెక్టెడ్ డాగ్ యొక్క ఫీసిస్ని, యూరిన్ని వేరే డాగ్ ఏదైనా టచ్ చేసినప్పుడు మెయిన్గా ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం వ్యాక్సిన్ ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. ఇది మెయిన్గా ఏంటంటే వ్యాక్సిన్ మనం 6th వీక్, 8th, 9th వీక్, 12th వీక్ వ్యాక్సిన్ చేయించుకునేటట్టు 6th వీక్న పప్పీ డిపిఐని చేయించుకోవాలా, 9th వీక్న డిహెచ్పిపిఐ చేసుకోవాలా, మళ్ళీ 12th వీక్న అట్లా 3 సార్లు వ్యాక్సిన్ చేసుకునే డాగ్స్లో 90% మనం ప్రివెంట్ చేయొచ్చు. బట్ కొన్ని వ్యాక్సిన్స్ ఎఫెక్టివ్గా లేనప్పుడు ఒక్కోసారి వ్యాక్సినేటెడ్ డాగ్స్లో కూడా రావచ్చు ఒక 10% కేసులు. బట్ 90% మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మెయిన్గా ఏంటంటే మార్టాలిటీ అనేది 91% ఉంటుంది. ఇది ఏ కేసుల్లో అంటే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉన్న డాగ్స్లో జనరల్గా మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది. మనం వ్యాక్సినేటెడ్ డాగ్స్లో ఒకవేళ వచ్చినా కానీ కొంచెం సివియారిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మనం సెలైన్స్ అవన్నీ పెట్టుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. మెయిన్గా మీకు చెప్పినట్టుగా 6 months లోపు డాగ్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. మెయిన్గా ఈ బ్రీడ్స్, ఎఫెక్ట్ అయ్యే బ్రీడ్స్ గురించి మీకు చెప్తాను. రాట్ వీలర్స్ ఉన్నాయి కదా, రాట్ వీలర్స్ కనుక ఎఫెక్ట్ అయితే చాలా డేంజర్. ఎందుకంటే ఈ వైరస్ రాట్ వీలర్స్ డిసీజ్, రాట్ వీలర్ బ్రీడ్లో చాలా సివియర్గా ఉంటుంది. మీకు ఆ ఫొటోస్ అవి కూడా చూపిస్తాను నేను. రాట్ వీలరు, తర్వాత డాబర్మెన్ పెన్సరు, అమెరికన్ స్టాఫోర్డ్ టెరియర్స్, ఇంగ్లీష్ స్ట్రింగర్ స్పానియల్స్, తర్వాత జర్మన్ షెపర్డ్, లాబ్రడార్, ఈ బ్రీడ్స్లో ఈ వైరస్ కొంచెం సివియర్గా ఉంటుంది. తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి ఈ బ్రీడ్స్. తర్వాత సిమ్టమ్స్కి వచ్చేసరికి మీరు జాగ్రత్తగా చూడండి. లెథార్జీ అంటే డల్గా ఉంటుంది, తర్వాత వామిటింగ్ ఉంటుంది, తర్వాత డయేరియా ఉంటుంది. ఈ డయేరియా కూడా బ్లడీ డయేరియా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడీ డయేరియా ఉంటుందో కొంచెం సివియర్గా ఉంటుంది డిసీజు. కొంచెం యానిమల్ సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. మరోవర్ ఫౌల్ స్మెల్లింగ్ డయేరియా ఉంటుంది. మోషన్ చాలా భయంకరంగా స్మెల్ ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. తర్వాత ఇనీషియల్ స్టేజ్ అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఫీవర్ ఉంటుంది. తర్వాత 2-3 days తర్వాత బ్లడ్ టెంపరేచర్, యాంటీబయాటిక్స్ మనం వాడినప్పుడు టెంపరేచర్ నార్మల్గా, బిలో నార్మల్ కూడా వస్తుంది. తర్వాత డాగ్ చాలా డిప్రెషన్లో ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ని డ్యామేజ్ చేస్తుంది ఈ వైరస్. అందువలన ఎక్కువగా బ్లడీ డయేరియా, వామిషన్ ఎక్కువ ఉంటుంది, డల్గా ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది అనమాట. కొన్ని కేసెస్లో మయోకార్డైటిస్ అంటారు, హార్ట్ కూడా ఎఫెక్ట్ అయింది. అట్లా హార్ట్ ఎఫెక్ట్ అయిన డాగ్స్ జనరల్గా మార్టాలిటీ ఎక్కువ ఉంటుంది, చనిపోతాయి. జనరల్గా మనం పెద్దగా వాటిని సేవ్ చేయడం అనేది చాలా కష్టం. మెయిన్గా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఫార్మ్స్ అంటే బ్లడ్ మోషన్స్ ఉన్నప్పుడు మనం యాంటీ డయేరియాలు అవి పెట్టుకొని కొంత తర్వాత బ్లీడింగ్ని కంట్రోల్ చేయగలిగే డ్రగ్స్ ఇస్తే కొంతవరకు సేవ్ అవుతుంది. కొంచెం సివియర్ కేసెస్లో మదర్ నుంచి పప్పీకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కనుక ఇవ్వగలిగితే, మనం బ్లడ్ తీసి ఎక్కించగలిగితే బ్లడ్ కలెక్షన్ బ్యాగ్లో కొంతవరకు సర్వైవల్ ఛాన్సెస్ని మనం పెంచగలుగుతాం అన్నమాట. తర్వాత డయాగ్నోసిస్ ఎట్లా చేయాలంటే దీనికి ఎలిసా టెస్ట్ అంటారు. ఎలిసా టెస్ట్, తర్వాత ఫీకల్ స్వాబ్ టెస్ట్ ఉన్నాయి అన్నమాట. కిట్స్ ఉన్నాయి, ఈ ఇంటాస్ కంపెనీ వాళ్ళ కిట్స్ ఉన్నాయి. ఆ కిట్స్ ద్వారా మనం డయాగ్నోస్ చేయవచ్చు ఈ పారో వైరస్. ఇకపోతే ట్రీట్మెంట్ విషయానికి వస్తే మెయిన్గా ఫ్లూయిడ్ థెరపీ పెట్టుకోవాలి. ఫ్లూయిడ్ థెరపీ అంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి. ఇది డాగ్ ఓనర్స్ లెవెల్లో చేసుకునే వైద్యం కాదు. ఇది కంపల్సరీగా మీరు డాక్టర్ని, మీరు స్కిన్ డిసీజ్ లాగా ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా మీరు సొంత వైద్యం చేసుకోవడానికి కుదరదు. కంపల్సరీగా డాక్టర్ యొక్క సలహాతోటి, డాక్టర్ హాస్పిటల్లో కొన్ని కేసుల్లో అయితే ఇంపేషెంట్గా కూడా వచ్చేసి
మీరు ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. పేషెంట్ ఉన్న హాస్పిటల్స్లో పేషెంట్స్ని తీసేసుకుంటారు ఓనర్స్, తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మెయింటైన్ చేసి డాగ్ తగ్గిన తర్వాత మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేస్తారు అనమాట. మెయిన్గా ఫ్లూయిడ్ థెరపీలో డిఎన్ఎస్ రింగర్స్ లాక్టేట్ పెట్టుకోవాలి. వామిషన్ ఎక్కువ ఉన్నప్పుడు డిఎన్ఎస్ పెట్టుకోవాలి, అంటే డెస్ట్రోజ్ విత్ నార్మల్ సెలైన్. డయేరియా ఎక్కువ ఉన్నప్పుడు రింగర్స్ లాక్టేట్ పెట్టుకోవాలి. అది డోస్ రేట్ ఎట్లా ఉంటుందంటే 20 to 50 ml per kg బాడీ వెయిట్ పెట్టుకోవాలి. సివియర్ డిహైడ్రేషన్లో 70 to 100 ml per kg బాడీ వెయిట్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత అమికాసిన్ అనే యాంటీబయాటిక్ 5 mg per kg బాడీ వెయిట్ ఇవ్వాలి. తర్వాత మెట్రనిడజోల్ 20 to 30 ml ఇవి ఇవ్వాలి. తర్వాత ఒండాన్సెట్రాన్ అంటే వామిషన్స్కి. తర్వాత ప్యాంటప్రజోల్, ట్రైబివెట్. ప్యాంటప్రజోల్ కూడా మనం 20 to 30 mg ఐవి ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ట్రైబివెట్ అంటే B1, B6, B12 ఇంజెక్షన్ కూడా అప్ టు 1 ml డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది డాగ్ ఇచ్చుకోవాలి. తర్వాత సివియర్ కేసులు మీకు చెప్పినట్టుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కనుక ఒక 100 to 200 ml కనుక బ్లడ్ కనుక ఎక్కించగలిగితే మదర్ బ్లడ్ ప్రిఫరబుల్లీ మనం డాగ్ని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత రీసెంట్గా ఒక ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా వచ్చింది, అది కూడా మీకు చూపిస్తాను. క్యాన్ గ్లోబ్ అంటే కెనైన్ గ్లోబులిన్స్, ఇమ్యునోగ్లోబులిన్స్. క్యాన్ గ్లోబ్ బి అని కొత్తగా ఇంజెక్షన్ వచ్చింది. ఇది 5 ml వైల్స్ వస్తున్నాయి. ఇవి చిన్న డాగ్స్కి అయితే 5 ml ఇవ్వాల్సి వస్తుంది. సపోజ్ 10 to 20 kg ఉంటే 2 వైల్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది 3,000 రూపీస్ అవుతుంది. తర్వాత లేటెస్ట్గా ఇంకొక డ్రగ్ వచ్చింది, పార్వోగార్డ్ అని ఇండియన్ ఇమ్యునాలజికల్స్ వాళ్ళ ఒక డ్రగ్ వచ్చింది, అది మీకు చూపిస్తాను. అది తప్పకుండా చూడండి. అది ఫీడ్ సప్లిమెంట్లో ఇవ్వాలన్నమాట. అది డైలీ 2 to 3 టాబ్లెట్స్ మనం ఓరల్గా నోట్లో వేసేసి మూతి కనుక పట్టేసేటట్టు మింగేస్తాం అనమాట. అది ఎప్పుడు ఇవ్వాలంటే మనం ఇంట్రావీనస్ యాంటీ ఎమెటిక్ థెరపీ ఇస్తాం, అంటే వామిషన్ అవ్వకుండా అండాన్సెట్రాన్ కానీ ప్యాంటప్రజోల్ ఇచ్చిన తర్వాత 1 hour తర్వాత ఈ ట్యాబ్లెట్ నోట్లో వేసేస్తే అది మింగుద్ది అనమాట. అది వెళ్ళి ఇంటెస్టైన్లో ఉన్న వైరస్ని చంపుద్ది అనమాట. అది చేసినప్పుడు ఏంటంటే ఆ ట్యాబ్లెట్ని మనం పగలగొట్టి వేరే వాటర్లోనో మిల్క్లోనో కలిపి తాపకూడదు, అది గుర్తుపెట్టుకోండి. పార్వోగార్డ్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే యాజ్ ఏ ట్యాబ్లెట్ని యాజ్ ఇట్ ఈస్గా మింగిస్తారు. మింగిస్తే అది ఇంటెస్టైన్లోకి వెళ్ళి వైరస్ని చంపి డాగ్ని రికవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏంటంటే డైలీ 2 to 3 టాబ్లెట్స్ వేయాలి. తర్వాత ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్పారు. చాలా కేసుల్లో వాడాను కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఈ పార్వోగార్డ్ అనేది ఈచ్ ట్యాబ్లెట్ నియర్లీ 100 రూపీస్ పడుతుంది. 10 టాబ్లెట్స్ 1,000-1,200 దాకా పడుతుంది. ఈ ట్యాబ్లెట్స్ క్రష్ చేయకుండా మింగించాలి. మింగించినట్టయితే ఈ రిజల్ట్ బాగుంది, చాలా కేసుల్లో వాడారు. ఇది లేటెస్ట్ డ్రగ్. ఆ డ్రగ్ కూడా మీకు చూపిస్తాను, పార్వోగార్డ్ ఎట్లా పనిచేస్తుంది అనేది మీరు ఫొటోస్ పెడతాను చూడండి. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత లేటెస్ట్ డ్రగ్. తర్వాత ప్రివెంటివ్గా కూడా వాడచ్చు, అంటే ప్రొఫిలాక్టిక్ అంటారు. రాని డాగ్స్కి సపోజ్ మీరు వ్యాక్సిన్ చేయించుకోవటం మర్చిపోయారనుకోండి, ఆ డాగ్కి మనం ఈ ట్యాబ్లెట్ డైలీ 1 టాబ్లెట్ కనిపిస్తే వైరస్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర ఒక 2-3 డాగ్స్ ఉన్నప్పుడు ఒకదానికి ఎఫెక్ట్ అయింది అనుకోండి, రెండో దానికి రాకుండా ఇది మీరు ప్రివెంటివ్గా ఈ ట్యాబ్లెట్ కనుక వాడేటట్టయితే చాలా వరకు మనం ఆ జబ్బు రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే ట్రీట్మెంట్ మెయిన్గా ఏంటంటే ఫ్లూయిడ్ థెరపీ ఇచ్చుకోవాలా, వామిషన్ ఎక్కువ ఉంటే డిఎన్ఎస్ ఇవ్వాలా, డయేరియా ఎక్కువ ఉంటే ఆర్ఎల్ పెట్టుకోవాలా. తర్వాత యాంటీబయాటిక్, అమికాసిన్, మెట్రనిడజోల్, ప్యాంటప్రజోల్ ఈ ఇంజెక్షన్స్ కనుక వాడుకునేటట్లయితే ఇది 2 పూటలు పెట్టుకోవాలి. ఆ డాగ్ యొక్క డిహైడ్రేషన్ లెవెల్ చూసుకోవాలి. మెయిన్గా స్కిన్ ఎలాస్టిసిటీ కనుక పోయిందంటే సివియర్ డిహైడ్రేషన్ అని అర్థమవుతుంది. మన స్కిన్ లాగి వదిలేసామంటే ఇమీడియట్గా కనుక సెటిల్ కాకపోతే స్కిన్ ఎలాస్టిసిటీ పోయిందంటే ఆ యానిమల్ ఎక్కువ డిహైడ్రేషన్ ఉందని చెప్పేసి మనం 2 పూట్ల ప్రిఫరబుల్లీ 3 పూట్ల పెట్టుకుంటే కనుక సర్వైవల్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ మోషన్స్ కనుక సివియర్గా ఉన్నప్పుడు కొంచెం మనకి సర్వైవల్ రేట్ తగ్గుతుంది. అది మనం బ్లడ్ మోషన్ ఎక్కువ ఉన్నప్పుడు తర్వాత బాటర్ఫేజ్ అనే ఇంజెక్షన్స్ ఉన్నాయి బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి. తర్వాత టెక్సా బ్లీడ్, వైటమిన్ కే ఇంజెక్షన్స్, మెనాడియం సల్ఫేట్ అని ఇంకొక ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కనుక మనం వాడుకునేటట్టయితే మనం మోర్టాలిటీ లాంటి బ్లీడింగ్ని కొంతవరకు కంట్రోల్ చేస్తే మనం యానిమల్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మెయిన్గా ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఈ డిసీజ్లు ఏంటంటే పార్వో వైరస్ రాకుండానే మనం ప్రివెంటివ్గా 6th వీక్, 9th వీక్, 12th వీక్ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను వ్యాక్సినేషన్స్ ఎట్లా చేసుకోవాలనేది. 6th వీక్, 9th వీక్, 12th వీక్ కనుక మనం వ్యాక్సిన్ చేయించుకున్నట్టయితే 100% ఈ డిసీజ్ నుంచి మనం డాగ్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ వచ్చిందంటే మనం జనరల్గా వ్యాక్సిన్ చేసిన వాటికి 90% రాదు. ఒక 10% కేసుల్లో వ్యాక్సిన్ ఏదైనా ఎఫికసీ సరిగా లేకపోవటము, కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోవటము, డాగ్ ఏదైనా సిక్ డాగ్కే మీరు వ్యాక్సిన్ చేశారనుకోండి, అట్లాంటి కండిషన్స్లో కూడా ఇమ్యూనిటీ డెవలప్ కాక ఆ కేసుల్లో మనకు వైరస్ డిసీజ్ చూపించవచ్చు. అట్లాంటి కేసుల్లో మనం ఈ డిసీజ్ కనపడినప్పుడు జాగ్రత్తగా ట్రీట్ చేసుకుంటే మనం
సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా రాట్ వీలర్ బ్రీడ్ మెయింటైన్ చేసేవాళ్ళు, అగైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను, రాట్ వీలర్ బ్రీడ్ పప్పీస్ కనుక తీసుకున్న వాళ్ళు ప్రిఫరబుల్లీ వ్యాక్సిన్ కరెక్ట్గా చేయించుకోవాలి. తర్వాత ఈ పార్వోగార్డ్ ట్యాబ్లెట్ మీ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఊళ్ళో కానీ, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ మీకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు సివియర్గా ఉంది టౌన్లో, గుంటూరు టౌన్ కానీ, గుంటూరు టౌన్లో ఉందంటే త్రూఅవుట్ అన్ని స్టేట్స్లో ఉంటుంది, అన్ని మన టౌన్స్లో ఉంటుంది. ఇండియా మొత్తం 10,000 టౌన్స్ ఉన్నాయి దగ్గర దగ్గర. అన్ని చోట్ల ఈ వైరస్ ఇప్పుడు ప్రివలెంట్గా ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పిన ఫొటోస్ అన్ని జాగ్రత్తగా చూడండి. ట్రీట్మెంట్ కూడా మీకు మెన్షన్ చేస్తాను. మెయిన్గా ఇది డాక్టర్ లెవెల్లో జరిగేది కాబట్టి మీరు తప్పనిసరిగా సెలైన్స్ అవి పెట్టించుకోవాలా. తర్వాత ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మీరు ఒకవేళ ఈ పార్వోగార్డ్ ట్యాబ్లెట్ వాడుకోవడం ప్లస్ వ్యాక్సిన్ కరెక్ట్గా చేయించుకునేటట్టయితే మనం జబ్బును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. తర్వాత అగైన్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ కాబట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసేటట్టయితే తర్వాత బెల్ ఐకాన్ నొక్కితే నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియో నేను కెనైన్ డిస్టెంపర్ మీద చేస్తాను. అది కూడా ఇంపార్టెంట్ డిసీజు. ఈ పార్వో వైరస్ కెనైన్ డిస్టెంపర్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి డాగ్స్లో. అందుకనే ఫస్ట్ ఈ ప్రెజెంట్ ప్రివలెంట్గా ఉంది కాబట్టి ఈ వీడియో చేశాను. నెక్స్ట్ వీక్ మీకు కెనైన్ డిస్టెంపర్ వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.